రైట్ అది యాజ్ వి ఆల్ నో మా రిపోర్టర్స్ అలాగే కలీగ్ దేశ సరిహద్దుల ప్రాంతాలకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తున్నారు. సో ఇప్పుడు పాక్ సరిహద్దు ప్రాంతం నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దినకర్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక పక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కాసేపట్లో వివరాలు వెల్లడించబోతోంది. సో ఆపరేషన్ సింధూర్ అయితే ఆగలేదు, కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో అక్కడ వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతం నేను పాక్ సరిహద్దులో ఉన్నటువంటి జైసల్మేర్ కి దూరంలో ఉన్నటువంటి శాండ్ డ్యూన్స్ అనేటువంటి ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎన్టీవీ ఇక్కడ యుద్ధ వాతావరణం పైన కవరేజ్ చేయడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ శాండ్ డ్యూన్స్ దగ్గర మనం ఆగాం. అయితే లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు, సింధూర్ ద్వారా మేము చేయాల్సినవి చాలా ఉన్నాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో రానున్న కొద్ది గంటల్లో ఏం జరగబోతుంది అనేది అత్యంత ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠకరమైనటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా చూసుకుంటే మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి కీలక ప్రకటన ద్వారా పాకిస్తాన్ నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘించింది అని స్పష్టంగా ఆధారాలతో సహా దొరకడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్పి స్పష్టం చేయడం వెనక ఉద్దేశం ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క ఆగడాలను అరికట్టేందుకు తాము వెనక్కి తగ్గేదే లేదన్నటువంటి ఒక ప్రసక్తి, ఒక బలమైనటువంటి మాట కాసేపట్లో చెప్పబోతున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే నిన్న జరిగినటువంటి ఐఏఎఫ్ క్షిపణి ప్రయోగాల్లో ఇక్కడి నుంచి నేను ఏదైతే ఉన్నానో రాజస్థాన్ రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి బ్రహ్మోస్ ని ఉపయోగించారా, ఆ శకలాలే దొరికాయా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. ఎందుకంటే భారత్ ఎయిర్ ఫోర్స్ వాయుసేనా దళం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. జైసల్మేర్ ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, జోధ్పూర్ ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, ఇక్కడి నుంచి కూడా వాయుసేన పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందన్నది స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి జరిగినటువంటి చివరిగా చేసినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు భారత్ చేసినటువంటి చివరి క్షిపణి ప్రయోగం బ్రహ్మోస్. ఆ బ్రహ్మోస్ ని కూడా రాజస్థాన్ నుంచే జోధ్పూర్ జైసల్మేర్ నుంచే ఆపరేట్ చేశారని కూడా మనకి స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ రంగ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర జరుగుతున్నటువంటి మీటింగ్ లో రాజ్నాథ్ అలాగే అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అజెండాలో భాగంగా కాల్పుల విరమణ తర్వాత తాజాగా ఉన్నటువంటి పరిస్థితులపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకు అంతా ముగిసింది అనుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్ళా పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తూ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఉల్లంఘించడంతో ఇప్పుడు మళ్ళా కూడా మొదటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి టెర్రరిస్టులు కూడా తమకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా ఆపరేషన్ సింధూర్ లాంటిది ఆపే ప్రసక్తే లేదని స్పష్టంగా భారత్ చెప్పబోతుందా, ఏం జరగబోతుంది? ప్రధానమంత్రితో జరుగుతున్నటువంటి హై లెవెల్ కమిటీ మీటింగ్ లో అజిత్ దోవల్ తర్వాత రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చాయి? ఎందుకంటే వారి ప్రమేయం లేకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని ఒక స్పష్టమైనటువంటి కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏం జరగబోతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠకరమైనటువంటి అంశం. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ కాసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలానే దినకర్, నిన్న ఈ సీజ్ ఫైర్ ఈ డెసిషన్స్ అన్నిటికంటే ముందు నిన్న మార్నింగ్ జరిగిన సమావేశంలో చూస్తే మనం ప్రధాని మోదీతో ట్రై సర్వీస్ త్రివిధ దళాధిపతులు జరిపిన సమావేశం అనంతరం వాళ్ళు వెల్లడించిన విషయం చూస్తే అంటే పాకిస్తాన్ చేసే ప్రతి దాడిని మేము యుద్ధంగానే అంటే దేశం మీద యుద్ధంగానే పరిగణిస్తాము. సో దానికి తగ్గట్లే తీవ్రమైన చర్యలు, తీవ్రమైన ప్రతి దాడి మా సైడ్ నుంచి ఉంటుంది అన్నట్టు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో తర్వాత సీజ్ ఫైర్ డెసిషన్ తీసుకోవడం అంతా. బట్ ఇప్పుడు అగైన్ వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి సో ఇక మీదట ఈ రోజు నుంచి చేసే యుద్ధం అనేది తీవ్రతరంగా ఉంటుంది అనుకోవచ్చా మన సైడ్ నుంచి? నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటన అది అగమ్య గోచరమైనటువంటి ప్రకటన. అమెరికాకు థ్యాంక్స్ చెప్తున్నారు కానీ భారత్కు సంబంధించి, భారత్ ఎఫర్ట్స్ కు సంబంధించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. భారత్ను ఒక ఎనిమిగానే చూస్తున్నాం. ఎనిమి చర్యలని పాకిస్తాన్ ఆర్మీ పూర్తి స్థాయి కంట్రోల్ చేసినందుకు దేశమంతా గర్విస్తుందని చెప్పినటువంటి పరిస్థితి నిన్న పాకిస్తాన్ ప్రధాని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే అమెరికా ఒత్తిళ్ల మూలంగానే వారు సైలెంట్ గా ఉన్నారు కానీ లేదంటే భారత్ యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నది అన్నటువంటి ఒక రకమైనటువంటి భావం వచ్చేలాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి
ప్రధానమంత్రి యొక్క ప్రకటన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భారత్ దళాలు కూడా అంతే స్థాయిలో కూడా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ని పూర్తి కాలేదని ఒకటి ప్రకటన చేశారంటే కాసేపట్లో చేసే ప్రకటన కూడా అత్యంత కీలకమైనదిగానే భావించవచ్చు. మరొక వైపు మీరు అన్నారు, ఎందుకంటే పాకిస్తాన్ ఇక కాల్పుల విరమణను ఉల్లంఘించింది అంటే పెహల్గావ్ ఘటన వరకు భారత్లోకి అనేక మంది ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితి. అప్పుడు 26 మందిని చంపేసిన తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ లో కూడా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. 9 ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా బలహీనపడడంతో ఈ క్షణంలో ఏం జరగబోతుందనేదే ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి సమావేశం భారత్ పైన చేసే ప్రతి దాడిని రిప్లేగా యుద్ధంగానే ఉంటుందని భావించాలని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశం కూడా రానున్న రోజుల్లో ఉగ్రవాదం పైన భారత్ పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తుందని ఒక మెసేజ్ పాకిస్తాన్ పంపడానికే ప్రైమ్ మినిస్టర్ తో పాటు భారత ఆర్మీ దళాలు కూడా ఆ స్పష్టమైన ప్రకటన చేశాయని మనం భావించాలి. అండ్ అలాగే దినకర్ ఇప్పటికీ అక్రాస్ ద పాకిస్తాన్ ఏవైతే ఎయిర్ బేసెస్ ఉంటాయో వాళ్ళకి అత్యంత అవసరమైన ఎయిర్ బేసెస్ వాటన్నిటిని కూడా మనం కూల్చివేయడం పడగొట్టడం జరిగింది. సో అంటే ఇంకా దాడికి దిగే అవకాశం ఉందంటారా? అసలు పాకిస్తాన్కి ఆ అవకాశం ఉందా? అంటే డ్రోన్లతో ఇక్కడ ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యూరి కావచ్చు, తర్వాత రాజౌరి కావచ్చు, పూంచ్ సెక్టర్ కావచ్చు, జమ్మూ సర్కిల్ కావచ్చు, ఆ తర్వాత పఠాన్కోట్లో పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, మనం ఉన్నటువంటి రాజస్థాన్ బర్మేర్ జైసల్మేర్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఘటనలు రాత్రి ఏవైతే ఉన్నాయో దాదాపు 25 చోట్ల దాదాపు 400కు పైగా డ్రోన్లతోనే యుద్ధం చేయాలని చెప్పి పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన ఉల్లంఘించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది ఎయిర్ బేస్ ద్వారా చేయడానికి సంబంధించి పాకిస్తాన్ చేస్తే తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి పరిస్థితులు బాగలేవని మనకు ఒక ప్రకటన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాసేపటి కిందట బ్రహ్మోస్ కు సంబంధించినటువంటి క్షిపణి ప్రయోగం కూడా ఉంది. అలాగే దాన్ని ఆల్రెడీ కూడా నిన్న ప్రయోగించారని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ క్యాంపులు ఏవి ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఉన్నటువంటి 6 ఎయిర్ బేస్ క్యాంపులో 4 పూర్తిగా అవి ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా దానికి సంబంధించిన వివరాలు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారత్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి బేస్ క్యాంపులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. శత్రువుని తిప్పికొట్టడంలోనే సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ టర్కీ చైనాల నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారానే తెర వెనుక యుద్ధం చేస్తుంది కనుక వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో త్రివిధ దళాధిపతులు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, రక్షణ శాఖ ఏం చేయబోతుంది, రేపు జరగబోతున్నటువంటి దౌత్యానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన దౌత్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చల యొక్క సబ్జెక్ట్ ఎలా ఉండబోతున్నాయి, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదని ఐఏఎఫ్ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దాని గురించి ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరమైనటువంటి అంశంగా భావించాలి. కాసేపట్లో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఐఏఎఫ్ చెప్పనుంది. అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని మనం వెయిట్ చేయాలి.